ఆదోనిలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లకు ఘన సన్మానం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ ఎంఎంజీ గౌస్ మరియు వైస్ చైర్మన్ నరసింహులకు షరాఫ్ బజార్ మర్చెంట్ అసోసియేషన్ తరపున వారికి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం షరబా బజార్ ప్రెసిడెంట్ కేకే జ్యువెలర్స్ ఖలీద్ నిజామీ మరియు సెక్రటరీ దీపక్ దోకా మాట్లాడుతూ షరాఫ్ బజార్లో ఉన్నటువంటి గోల్డ్ షాప్స్ నందు పార్కింగ్ ఫెసిలిటీ మరియు టాయిలెట్ ఫెసిలిటీ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ తరపున చైర్మన్ వైస్ చైర్మన్లను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి మీ సమస్యలను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. आज हम सब के लिए बहुत ही खुशी का दिन है। हमारे हरदिल अजीज हमारे सीनियर मोस्ट मेंबर एम मुल्ला मोहम्मद गौस साहब चेयरमैन हुए, उस संदर्भ में हम पूरे व्यापारी शराब मर्चेंट एसोसिएशन की तरफ से उनकी इज्जत में इज्जत अफजाई के लिए, उनकी शालपोशी और गुलपोशी के लिए आए हैं। हम उनको दिल की गहराइयों से मुबारकबाद देते हैं और दुआ करते हैं अल्लाह ताला उनका ओहदा हमेशा कायम रखे और इसी तरह से जो है लोगों की खिदमत करते रहे। मैं उसके साथ साथ नरसिम्हलू साहब जो वाइस चेयरमैन है इस म्यूनसिपल कमिश्नर कमीशन के, उनका भी शुक्रिया अदा करता हूं और उनको भी मुबारकबाद देता हूं कि दोनों जोड़ी साथ में मिलकर बहुत अच्छा काम करेंगे और हरदोई टाउन के लिए एक अच्छी मिसाल कायम रखेंगे, इसी मैं उम्मीद रखता हूं। शुक्रिया। నమస్తే, జై శ్రీరామ్. నా పేరు దీపక్ దోకా, షరాబ్ బజార్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇక్కడ కొత్తగా ఎంపికైన చైర్మన్ గారు, గౌరవనీయుల చైర్మన్ గారు ముల్లా మొహమ్మద్ గౌస్ గారు, మరి వైస్ చైర్మన్ గారు నరసింహులు గారికి ఇద్దరికి పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు మరి అభినందనలు. మా షరాబ్ బజార్ నుంచి ఎంపికైన మా గౌస్ సార్కి ఒక ఏం విన్నపం అంటే, షరాబ్ బజార్ కానీ బట్టల మార్కెట్ కానీ ఆడ యూరినల్స్ చాలా ప్రాబ్లం ఉంది. అందుకు వాళ్ళ ఈ ఏఎంలో ఒక యూరినల్స్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ సాయం ఎప్పుడు మర్చిపోము. ఒక యూరినల్స్ ఒకటి పార్కింగ్ ఒకటి ఏరియా ఒకటి మాకు వెతికిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాము. షరాబ్ బజార్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము, వాళ్ళ తరఫు నుంచి చెప్తున్నాము. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసిన షరాఫ్ మర్చెంట్ అసోసియేషన్కు అందరికీ, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా వీళ్ళు సన్మాన కార్యక్రమంకి వచ్చినారు. చైర్మన్ వైస్ చైర్మన్కి సన్మానం చేయడానికి వచ్చినారు. నేను కూడా ఒక షరాఫ్ మర్చెంట్గా
30 ఏళ్ళ నుంచి వ్యాపారం కొనసాగుతున్నాను. దాంట్లో మా సభ్యులందరూ వచ్చి నాకు సన్మానం చేయడానికి వచ్చినారు. మా బజార్ వాళ్ళు అయినారని చైర్మన్ పదవి వచ్చినందుకు సన్మానం కార్యక్రమానికి వచ్చినారు. దాంట్లో వాళ్ళ ప్రధానంగా సమస్యలు ట్రాఫిక్ సమస్య, అది యూరినల్ సమస్య కూడా వాళ్ళు చెప్పినారు. అధికారుల దృష్టికి తీసుకుని పోయి వీలైనంత కౌన్సిలింగ్లో పెట్టి ప్రయత్నం చేస్తామని వాళ్ళకు హామీ ఇచ్చినాము. ముఖ్యంగా అది పెద్ద సమస్యలు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకొని పోయి కౌన్సిలింగ్లో పెట్టి అని చేస్తామని వీళ్ళందరికీ, మాకు వచ్చిన తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మున్సిపల్ వైస్ చైర్మన్ని బంగారు షాప్ వాళ్ళు అందరూ సన్మానం చేయడానికి వచ్చినారు. కానీ ఈరోజు ఈ గౌసన్ను సన్మానం చేస్తూ అందుతో పాటు నాకు కూడా సన్మానం చేసినందుకు మీరందరూ బంగారు షాప్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీరు అభిమాన్ని గౌసన్ను స్టార్ట్ అయినందుకోసము పేరు పేరున ప్రతి ఒక్కరికి గౌసన్ తరఫున నా తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. మీ అభిమానం ఇట్లే మా అన్న పైన ఉండాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలా. దయచేసి మీ అందరూ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా అన్నకి చెప్తే మా చేతనంత వరకు మేము ఆ సమస్యని తీర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీరు కానీ ఆ విషయాలు మా అన్న కూడా చెప్తే బాగుంటుందని మీ ఇక్కడ ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే దయచేసి మీరు చెప్పండి, ఖచ్చితంగా ప్రయత్నమే చేస్తాం. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా చూస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ థ్యాంక్స్.